పక్కలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా చారీ TS09 UC 0364 ఈ నెంబర్ గల కార్ని ట్రేస్ చేయి. ఎందుకు సార్? మనకు ఆ నెంబర్ కావాలా లేక కారు కావాలా? ఆ నెంబర్ గల కారులో ఉన్న వాళ్ళు కావాలి. ఇంపార్టెంటా సార్? అర్జెంట్. ఇదేనమ్మా నేను చూసిన ఇల్లు. ఈ పోర్షన్లో ఓనర్స్, ఆ పక్కన మీకు. అంత అర్జెంట్ ఏమిటి సార్? ఒకడు నన్ను ఇన్సల్ట్ చేశాడు చారీ. ఎవరు సార్ వాడు? ఒక పిల్లాడు. పిల్లాడా? ఎస్, వాడిపై రివెంజ్ తీర్చుకోవాలి. పిల్లాడిపై పగ తీర్చుకుంటారా? ఇదేదో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి కదా ఉంది చూడండి. షట్ అప్ చారీ. వాళ్ళు తండ్రి కొడుకులు, మేం కాదు. సార్ సార్ ఎవరో చూడవే మీనాక్షి. నేను నీకు చెప్తే నువ్వు మీ మీనాక్షికి చెప్తున్నావా? అయ్యో సార్, మీనాక్షిని చూడమంటుంది మీరు చెప్పిన వాళ్ళని కాదండి, మా ఇంటికి ఎవరో వచ్చారండి. వచ్చే ఎవరండి? మీకేం కావాలి? అద్దెకు కావాలని అడిగాను కదా మేడం. ఓ మీరేనా? వాళ్ళు వచ్చారా? వచ్చారు మేడం, అరుగో. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి తాళం తీసుకొస్తాను. అలాగే మేడం. డోంట్ వరీ సార్, ఆ కారు ఎక్కడున్నా సరే వెతికి మీ కళ్ళ ముందు పార్క్ చేయించేస్తాను. నాకు కావాల్సింది ఆ కారు కాదు, ఆ కారులో ఉన్నవాడు. నా మాటకు అర్థం అదే సార్. ఇక మీరు రిలాక్స్ అయిపోండి. ఉంటాను సార్. ఎవరు మీనాక్షి? మన పక్క వాటాలోకి అద్దెకొచ్చారటండి. వాళ్ళెవరో ఏమిటో కనుక్కున్నావా? అన్ని వివరంగా కనుక్కున్నాను, మిగతావన్నీ ఇప్పుడు కనుక్కుంటాను కదండి. సరే వెళ్ళు. రండమ్మా, ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు. నమస్కారాలండి, నా పేరు మీనాక్షి. సిటీలో లక్షల కార్లున్నాయి, సార్ చెప్పిన కార్ని ఎలా పట్టుకునేది? అమ్మా, నాకు వేరే పికప్ ఉంది, తర్వాత వచ్చి కలుస్తాను. మేడం కాస్త వెళ్ళి చూసుకోండి మేడం. అలాగే అబ్బాయి. రండి.
ఒరే చారుకేశా, ఏమిట్రా గావు కేక? తలపోటు వస్తుంది. మీరరిస్తే లేదు గాని నేనరిస్తే వచ్చిందా? క్షమించండి నాన్నారు. ప్రోగ్రెస్ కార్డు మీద మీ సంతకం కావాలి. మేమింతకు ముందు ఇదే వాటాలో అద్దెకుండేవాళ్ళం. దేవుడి దయవల్ల అదృష్టం కలిసొచ్చి ఈ మధ్యనే ఈ ఇల్లు కొనుక్కున్నాం. ఓహో, ఈ ఇంట్లో ఫర్నిచర్ అంతా ఇలానే పెట్టి మేం కొత్త ఫర్నిచర్ కొనుక్కున్నాం. మీరు ఈ ఇంట్లోవన్నీ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అయ్యో నా బతిమంట, మీకు నా పేరు మీనాక్షి అని చెప్పాను కానీ మీ పేరు అడగడం మర్చిపోయాను, క్షమించండి. నా పేరు జానకి. వీళ్ళు నా పిల్లలు అభిరామ్, దివ్య. పిల్లలిద్దరూ లక్షణంగా ఉన్నారు. అవును, మీరు మాత్రమే వచ్చారు, మీ పెనిమిటి రాలేదే? తర్వాత వస్తారా? ఏమైందండి? మాకు మా నాన్న ఎవరో ఎలా ఉంటారో తెలీదు. మా అమ్మ గతం మర్చిపోయింది. అయ్యయ్యో, అవునా అండి? మా నాన్న లేడని మీరు మాపై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ఆయన లేకపోయినా మేము బతకగలం. అభి, పర్వాలేదండి, ఆ మాత్రం ధైర్యం ఉండాలి బాబు. మా అన్నయ్యకు ధైర్యం ఎక్కువ ఆంటీ. పిల్లలిద్దరూ రత్నాల్లా ఉన్నారు. మీరు సాక్షాత్తు ఆ సీతమ్మ వారిలా ఉన్నారనుకోండి. మీకే సహాయం కావాలన్నా ఈ మీనాక్షిని అడగండి, అస్సలు మొహమాట పడకండి. మీరొస్తున్నారని ఇల్లంతా శుభ్రం చేయించి ఉంచాను. పాలు పొంగించుకోవడమే తరువాయి అనుకోండి. వీధి చివర పచారీ కొట్టుంది, అక్కడ పాలతో పాటు అన్ని వెచ్చాలు దొరుకుతాయి. మరి నేను ఉంటానండి. చాలా థ్యాంక్స్ అండి. ఆగండి ఆగండి. మీనాక్షి, ఇంట్లో దిగిన వాళ్ళ వివరాలన్నీ తెలుసుకున్నావా? అన్ని వివరాలు తెలుసుకున్నాను, మీరిక్కడే ఆగండి. అది కాదు మీనాక్షి, అద్దెంతో చెప్పి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటాను. అవన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను, కానీ మీరు పదండి. అది కాదేనా మాట వినవే. అబ్బా పదండి. పదమంటున్నానా? మీనాక్షి, ఆవిడ పేరు జానకి. పాపం గతం మర్చిపోయిందిట. భర్త ఎవరో తెలీదు. 2 పిల్లలున్నారండి. అయ్యో పాపం. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. భలేదానివే, పరాయి స్త్రీ ఇంటికి నేను ఎలా వెళ్తాను మీనాక్షి? పైగా భర్త లేరంటున్నావు. ఏదైనా సాయం కావాలేమో అడిగావో మరి? ఏ సహాయం కావాలన్నా అన్నీ నన్ను అడగమని చెప్పే వచ్చాను. కానీ ఆవిడ మొహం చూస్తుంటే పాపం నోరు తెరిచి ఏవీ అడిగేలా లేదు. అవునా? దేవుడు ఎవరెవరికి ఎలాంటి కష్టాలు పెడతాడో ఏమిటో. సరే మీనాక్షి, నువ్వు త్వరగా టిఫిన్ రెడీ చేయి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మా బాసు భయంకరంగా అరుస్తున్నారు. అయ్యో, పొద్దున్నే ఆయనకేమైందిట? ఎవరో కుర్రవేధవట, వాడితో ఈయనకేదో గొడవట. రాను రాను ఆయన చిన్నపిల్లాడైపోతున్నారు. వీడొకడు. ఏమిట్రా అరుపులు? ఏమిట్రా గావు కాక? కాస్త మెల్లగా అరవలేవు? ఏమిటి విషయం? నా ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం చెయ్యాలి. ఎన్నిసార్లు చెబుతావురా ఈ వయసులో నీకు అంత చాదస్తం ఏమిటి అని? ఈ చాదస్తమే వాడికి కూడా వచ్చింది. పదండి, నువ్వు రారా. పాపం ఆవిడెవరో ఏమిటో.
మామ్ ఏంటి అలా ఉంది? మామ్, ఏమైంది మామ్కి? ఎందుకు దాని ఫోటోని అలా చూస్తుంది? మామ్, వాట్ హ్యాపెండ్? అక్క ఫోటో, దండ, ఎప్పుడు? ఓ, అక్క ఫోటోకి వేసిన దండ కింద పడిపోయిందని ఫీల్ అవుతున్నావా? బేబీ ఆగు. ఆ దండ వేయొద్దు. వై మామ్? ఓ, కొత్త దండ వేద్దామా? అసలు ఏ దండ వేయొద్దు. ఎందుకని మామ్? నాకెందుకో మీ అక్క బతికే ఉందనిపిస్తుంది. మామ్, ఎస్ బేబీ, మార్నింగ్ నుంచి ఏదో తెలియని ఫీలింగ్ నన్ను హాంట్ చేస్తుంది. అదేంటో ఎంత థింక్ చేసినా తెలియడం లేదు. ఇప్పుడు అక్క ఫోటోకున్న దండ కింద పడిపోయింది. అంటే అంటే మామ్, నాకు తెలిసి అక్క ఎప్పుడో చనిపోయింది. ఐ నో బేబీ, బట్ ఎందుకో ఇన్నాళ్ళు లేని ఫీలింగ్ ఇప్పుడు కలుగుతుంది. అక్క మళ్ళీ మనకి దగ్గరైనట్టు అనిపిస్తుంది. ఈ జన్మలో దాన్ని మళ్ళీ నా దగ్గరికి రానిస్తాను. అక్క మనకి ఎప్పుడు దూరమైందని మామ్? అక్క అప్పుడు ఇప్పుడు మనతోనే ఉంది కదా. అలా కాదు బేబీ, మంగ నిజంగానే బతికున్నట్టు, మళ్ళీ మళ్ళీ మనల్ని కలవబోతున్నట్టు ఏదో ఫీలింగ్. అదే గాని నిజమైతే ఆ మంగ మళ్ళీ నా చేతుల్లో చస్తుంది. అది నిజం కాదు మామ్. మనకి ఎంతో ఇష్టమైన అక్క, మనల్ని ప్రేమించే అక్క మన దగ్గరికి తిరిగి రావాలని మన మనసు పడే ఆరాటం అంతే. ఆ ఫీలింగ్ నిజమైతే ఎంత బాగుంటుంది బేబీ. నిన్న పంతులు గారు చెప్పినట్టు ఈ సూర్యోదయం మంగని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనకు అప్పగిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నీకు ఆనందం, అదే నాకు అడుక్కు తినే బ్రతుకవుతుంది. మామ్, అనుకున్నవన్నీ జరిగితే ఆనందంగానే ఉంటుంది మామ్. కానీ జరగదే. జరగని వాటి కోసం ఆరాటం పోరాటం వేస్ట్ మామ్. అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అక్క దేవుడి దగ్గర హ్యాపీగా ఉంది. తనను అలాగే ఉండని. మళ్ళీ పాడు లోకంలోకి వచ్చి తనెందుకు కష్టపడాలి మామ్? మనం కారుస్తున్న కన్నీళ్లు చాలు. మీ అక్క బతికే ఉంటే ఈ పాటకి 2 పిల్లలుండేవారు. ఆ పిల్లలు చేసే అల్లరితో ఈ ఇల్లంతా సందడిగా ఉండేది. 2 పిల్లలేంటి మామ్? అక్కని హెల్త్ చెకప్కి తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ చేయించాం.
కడుపులో 2 బేబీస్ ఉన్నట్టు చెప్పారు. ఓ అచ్చం మాలాగే అన్నమాట. కానీ బ్యాడ్ లక్, వాళ్ళు ఈ లోకాన్ని చూడలేకపోయారు. అక్కతో పాటే వెళ్ళిపోయారు. అక్క, ఆ పిల్లలు ఉండుంటే మన జీవితాలు మరోలా ఉండేవి. కానీ మనకు అదృష్టం లేకుండా పోయింది. బతికున్న నా గురించి వర్రీ అవ్వవు, కానీ పోయిన దీని గురించి అన్ని ఫీలింగ్స్ ఏంటే నీకు? ఇది బతికి రావాలంట, దీనికి 2 పిల్లలంట. ఇంకేం వద్దు? ఏదో నా పెళ్లి కాస్త అవ్వని నీ 2 కాళ్ళు విరిచి అవతల పారేస్తాను, లేదా నీ పీక పిసికి నీ పెద్ద కూతురు దగ్గరికి పంపిస్తాను. ఏంటే అంతా విన్నావా? విన్నాక కూడా నువ్వు చేసేది ఏమీ లేదు. నీ మొహానికి ఈ దండ కూడా దండకే. అల్లుడు జాగింగ్ చేసి వస్తున్నాడు. అల్లుడికి ఏదైనా హెల్ప్ చేసి మార్కులు కొట్టేయాలి. అల్లుడు అలసిపోయినట్టున్నావు, ఇదిగో వాటర్ తాగో. దారిన పోయే వాళ్ళందరికీ దానం చేయడానికి కాదు మనం వాటర్ తెచ్చుకుంది. అడిగానా? వాటర్ కావాలని నేను అడిగానా? నువ్వు అడగలేదు అల్లుడు, నేనే ఇచ్చాను. తనకు తానుగా ఇచ్చినప్పుడు ఎందుకు అరవాలి? నువ్వరిచి ఆయనంటావేంట్రా? అరిచింది నేను కాదు, వాడు. ఏందల్లుడు, వాటర్ ఇచ్చిన పాపానికే నన్ను వాడు ఈడంటావేందే? కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వచ్చుగా. అందుకే నా కోపం వస్తుంది. ఏజ్ని చూసైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఎవరి వాళ్ళల్లుడు, నువ్వా నేనా? వాడు. వాడెవడు? వీరుడంత లేడు. ఎవడల్లుడు? అసలు ఏం జరిగింది నాన్న? అరే, తనెంత క్యూట్గా స్వీట్గా మాట్లాడింది, ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది. తను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే. కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే.